గుంటూరు లోక్సభ తెదేపా అభ్యర్థిగా రంగంలోకి దిగిన మాదల రాజేంద్ర ప్రత్యర్థుల కంటే ప్రచార పర్వంలో ముందున్నారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రచారంలో భాగంగా చేతి వృత్తులు, చిన్న చితక వ్యాపారస్తులను కలిసి కష్ట సుఖాలను విచారిస్తున్నారు. మైనారిటీ, క్రిస్టియన్, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడతానని రాజేంద్ర ఓటర్లకు ప్రమాణం చేస్తున్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ధరల వల్ల పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉన్నారు. చెబుతా ఉన్నారు వచ్చే కూలి 50 రూపాయలు, వారానికి 6 రోజులు చొప్పున 300 రూపాయలు వస్తున్నాయని. మరి బియ్యం ధర చూస్తే 32 నుంచి 35 రూపాయలు ఉన్నాయి. పూర్తిగా తినడానికి లేకుండా మరి గంజితో కాలక్షేపం చేయాల్సిన పరిస్థితులు అని చెప్పి చెబుతా ఉన్నారు. మరి అదేవిధంగా అనేక మంది మరి వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి కనీసం పెన్షన్ కూడా రావట్లేదు. మరి ప్రభుత్వం యొక్క ఈ చర్యల పట్ల మరి ప్రజలంతా మరి బాగా విసిగి వేసారున్నారు. అదేవిధంగా మైనార్టీలను కూడా కలవడం జరిగింది. మరి వాళ్ళకి ఏ రకమైన కార్పొరేషన్ నుంచి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఏ రకమైన ఆర్థిక సహాయం జరగట్లేదు అని చెప్పి వాళ్ళు మరి తీవ్ర నిరాశ నిస్పృహతో ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ అధికారులు రాగానే మరి మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున 1,000 కోట్ల బడ్జెట్ పెట్టి మరి ముస్లిం మైనార్టీని, అదే క్రిస్టియన్ మైనార్టీస్ ని ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేయడం జరిగింది.